శత్రువు మీద దేవుడే దాడి చేయాలి. ఎవరు శత్రువు మీద? మన మీద లేపుతున్న శత్రువు మీద, మన మీద వెంటాడుతున్న శత్రువు మీద ఎవరెంత చేయాలి? దేవుడే దాడి చేయాలి. దేవుడు దాడి చేయాలంటే మనకి ఏముండాలి? ప్రాకారం కలిగిన స్థలం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వివేకాలు మన జీవితాల్లో అమ్మా మనకేం కావాలి? ఒక మాట ఏంటి చాలు, అయ్యా నాకు ప్రాకారం కలిగిన స్థలం ఉంది. ఆ స్థలములో బండ అంటే మన ప్రభు అయిన యేసు నాకు తోడుగా ఉండేవాడు, నాకు సహాయం చేసేవాడు, శత్రు మీద విజయం ఇచ్చేవాడు, శత్రును ఓడించేవాడు. అందుకని దావీదు ఇశ్రాయేలు ప్రజలకి ఒక మంచి నాయకుడు. అమ్మా దావీదు ఇశ్రాయేలు ప్రజలకి మంచి నాయకుడు. శత్రువు ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకొని, శత్రువును కనిపెట్టుకొని నాయకత్వాన్ని వహించాడు. శత్రువును కనిపెట్టాలి, శత్రువును గుర్తించాలి. శత్రువు ఎవరు